హాయ్ ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలి అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడి భార్యకు హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసీ కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కింద పడగానే ఆ ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరికి వచ్చారు. సహాయం చేస్తున్నట్లు నటించి ఆ మహిళా డాక్టర్ కు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ బాధితురాలు గట్టిగా అరిచింది. అక్కడి నుంచి ఆ నలుగురు పరారయ్యారు. ఆ డాక్టర్ తనకు ఇచ్చిన ఇంజెక్షన్ పై అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా మహిళా డాక్టర్ స్కూటీపై పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన వైద్యురాలు భర్తకు ఇంజెక్షన్ గుచ్చిన మహిళకు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ వైద్యురాలి సహాయం చేస్తున్నట్టు నటించి ఆ నలుగురిలో మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, శృతులతో పాటు పీచుపల్లి బోయ వసుంధర అలియాస్ దేవవతి, కొంగే జ్యోతి ఉన్నారు. నిందితుల్లో ఒకరైన వసుంధర అనే మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఆమె గతంలో ఓ డాక్టర్ కింద పనిచేసింది. దీంతో ఆమె ఆ వైద్యుడిని ప్రేమించింది. ఆ వైద్యుడు వసుంధరను కాదని మరో డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వసుంధర ఆ డాక్టర్ పై పగ పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్ఐవి రోగుల నుంచి ఇతర నర్సుల సహాయంతో హెచ్ఐవి వైరస్ తో కూడిన రక్తాన్ని సేకరించింది. పక్కా ప్లాన్ తో తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆ మహిళా డాక్టర్ కు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆమె వెంటనే